For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. నెంబర్స్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఏ తేదీలో పుట్టిన వాళ్ళని 5వ తేదీ వరకు వచ్చాం మనం. ఇప్పుడు 6వ తేదీలో పుట్టిన వాళ్ళమ్మ. ఈ 6వ తేదీలో పుట్టిన వాళ్ళు 15, 24 పుట్టిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? తప్పకుండా నాన్న. 6వ నంబర్ అంటే మనకి అన్ని యోగాల్ని భోగాల్ని అందించే ఎవరంటే శుక్రాచార్యులు గారు. వారి నెంబర్. సో మన శుక్రుడు లేకపోతే మనం ఏది కావాలి అనుకున్నా గెలవలేం. ఒకటి కావాలి అని కోరిక వచ్చిందంటే అది శుక్రుడు ఒక అనుగ్రహం ఉంటేనే. ఇప్పుడు మనకు ఒక శారీ కట్టుకోవాలనిపించింది, అబ్బాయి చీర బాగుంది అంటే అది మనకు శుక్రుడు ఒక అనుగ్రహం ఉందని అర్థం. నాకు ఆ చీరలో నాకేం కట్టుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అని అంటే శుక్రుడు యోగం లేదండి. చాలామంది విచారంగా ఎప్పుడు డల్గా మాట్లాడుతుంటారు, వీక్గా మాట్లాడుతుంటారు. దానికి కారణం అంటే వాళ్ళ జాతకంలో శుక్రుడు ఒక యోగం తక్కువ ఉందని అర్థం. సో జీవితంలో ఎందుకు బతుకున్నావా అన్నట్టు మాట్లాడుతుంటారు. అలాంటివన్నీ కొన్ని శుక్రుడు యోగం తక్కువ ఉన్న వాళ్ళు. సో 6వ నెంబర్ వచ్చినప్పటికి ఏంటంటే చాలా కళగా, చాలా ఆకర్షణీయంగా, చాలా ప్రేమగా, ఏ విషయమైనా చక్కగా ఎనాలిసిస్ చేసి చెప్పగలగా, ఏ విషయమైనా సరే సాఫ్ట్గా చెప్తారు. వీళ్ళకి సాఫ్ట్గా చెప్పడం ఇష్టము, సాఫ్ట్గా వినడం ఇష్టం. ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నారు, కొంచెం నెమ్మదిగా నిదానంగా మాట్లాడచ్చు కదా, నేను మిమ్మల్ని ఏమైనా గట్టిగా అడిగానా అని అంటారు. కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అంటే నిదానం ఉంటుంది కానీ మాట తీరులో స్ట్రాంగ్ ఉంటుంది. ఆ పని చేయాల్సిందే, కానీ అది ఎలా అంటే చాలా సాఫ్ట్గా ఈ పని నువ్వు చేయాలి అంతే, దాన్ని నువ్వు చేయకపోతే ఊరుకోం అని ఇలా బెదిరించడం అలాంటి మాటలు ఏమి ఉండవు వీళ్ళ దగ్గర. చేయాల్సిందే, చేసిరా, నా దగ్గర చేసిరా అమ్మ, ఈ పని కంప్లీట్ చేసిరా. ఇలాంటి విషయాల్లో వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. నిర్ణయాల్లో చాలా స్ట్రాంగ్ అన్న, మాటల్లో చాలా ప్రేమగా ఉంటుంది, చాలా కరుణ ఉంటుంది. ఎదుటి వాళ్ళని ఈజీగా మనం వీళ్ళకి మనం మౌల్డ్ అవుతాం. అలాగే వాళ్ళు ఎవరికైనా మౌల్డ్ అయిపోతారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, జనరల్గా మనం ఇంత ప్రేమగా ఉన్నాం, వాళ్ళు ఇంత ప్రేమగా ఉన్నారు, రెస్పెక్ట్గా ఉన్నారు కదా అని చెప్పి నమ్మకం ఏర్పరచుకుంటారు. సో నమ్మడము, మోసపోవడం కానీ ఈ 6వ నెంబర్ వాళ్ళే. చాలా వరకు వ్యాపారాలు చేస్తారు, ఉద్యోగాలు చేయరు. ఎందుకంటే వీళ్ళకి బాసిజం అనేది ఇష్టం ఉండదు. ఎవరైనా వీళ్ళు అథారిటీగా చెలాయించి నువ్వు ఇది చేయని చెప్పడం కానీ, కొంచెం ఎక్స్ప్రెషన్స్ తేడా వచ్చి వీళ్ళు ఉండలేరు. అక్కడ ఆఫీస్కి వెళ్ళాక అక్కడ ఆఫీస్లో ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా తేడా ఉంటే కొన్నా అసలు భరించలేరు అనమాట. భరించలేక వీళ్ళు మానేస్తుంటారు ఉద్యోగాలు. సో ఉద్యోగాలు మానేయడం, తర్వాత వీళ్ళకున్న తెలివితేటలతోటి, వీళ్ళకున్న ఆకర్షణతో, వీళ్ళకున్న ఫ్రెండ్ సర్కిల్ తోటి, అంటే వీళ్ళంటే చాలామందికి ఇష్టపడతారు, లైక్ చేస్తారు, నలుగురితో సరదాగా కలుస్తారు. వీళ్ళు వెళ్తేనే పని స్టార్ట్ చేసేస్తారు సరదాగా అందరు కలిపి. మనం ఇది తలో పని చేద్దాం, ఈ పని చేద్దాం, ఈ పని చేద్దాం అని చెప్పేసి. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ 6వ నెంబర్ ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది వ్యాపారాలు చేసి వ్యాపారాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నమ్మి మోసపోవడం అనేది వీళ్ళ లక్షణం. త్వరగా నమ్ముతారు, అందరికీ నమ్మేస్తారు నాన్న. ఒక్కసారి నమ్మితే ఎవరైనా మనం మోసపోతే ఏం చేస్తాం, మళ్ళీ లైఫ్లో ఆ పని చేయం. కానీ వీళ్ళు అలా కాదు, వెళ్ళి కాలు పట్టుకొని నమస్కారం అండి, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు చేయం, మళ్ళీ మనం చేసుకుందాం అంటే మళ్ళీ ఒప్పుకుంటారు, మళ్ళీ మోసపోతారు. త్వరగా కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ అవ్వడం, మోసపోవడం, మళ్ళీ మోసపోవడం. సో పదే మోసపోవడం అనేది లక్షణం కూడా ఈ 6వ నెంబర్ వాళ్ళకి. సో మోసపోయినా ఏంటంటే వీళ్ళు ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే, పోన్లే దేవుడు ఆ టైంలో వాళ్ళకి అలా బుద్ధి పుట్టించాడు, సో మనం ఈసారి అవకాశం ఇద్దాం అని చెప్పి వాళ్ళు చేసుకోవడం వల్ల భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ ఉంటాయి వీళ్ళకి. సో దేవుడు ఒక బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళు షైన్ అవుతుంటారు తప్ప అదర్వైజ్ వీళ్ళు చేసే వ్యాపారాలన్నీ పాపం లాస్ అవుతూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు పోగొట్టుకుంటూ ఉంటారు. చాలామంది అయితే కొన్ని కోట్ల రూపాయలు వెలుగుతారు, కొన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటారు ఈ 6వ నెంబర్ వాళ్ళు. సో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే అసలు మనం చెప్పలేం. దానికి చెప్పాలి, అమ్మాయిల విషయంలో వస్తే వీళ్ళు బాగా పూజలు అమ్మవారిని ఎక్కువ పూజ చేస్తారు. అమ్మాయిలు అయితే ఎంత పూజ చేస్తారంటే అసలు ఇంట్లో శుక్రవారం అయితే అది మొత్తము ఇల్లంతా అమ్మవారి సాంబ్రాణి పొగ వేసేయడం, శుభ్రంగా ఫోటోలన్నీ తుడిచి శుభ్రంగా బొట్లు పెట్టేయడం, తర్వాత మంచిగా పూలన్నీ వేసి పూజ చేసేయడం. ఇక దేవుళ్ళు దిగొచ్చేస్తారేమో వీళ్ళ పూజలకి అనే లెవెల్ తీసుకొస్తారు, చేస్తారు పూజలు. అలా చేయడం వల్ల భర్తలు కలిసి వస్తుంది చాలామంది. కానీ వీళ్ళ హస్బెండ్స్ ఎప్పుడు కొన్నా సపోర్ట్గా ఉంటారు చాలామందికి. కొంతమందికి సపోర్ట్ ఉండదు కానీ చాలామంది 90% పీపుల్కి రిలేషన్షిప్లో ఫెయిల్స్ ఎక్కువ. ఎందుకు అంటే వీళ్ళు కాంప్రమైజ్ అవుతుంటారు పాపం, అంతేగాని వీళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం ఉండదు. రిలేషన్షిప్ ఎలా ఉన్నప్పటికీ ఉన్నా వీళ్ళు కలిసే ఉంటారు. అది ఇది విడిపోవడం అనేది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. సో మా వైఫ్ వినదు, ఆవిడకి అన్నీ అప్పు చెప్పేస్తే ఆవిడ చూసుకుంటుంది, బాబాయ్ ఊరుకోదు, మళ్ళీ గొడవ చేస్తుందని చెప్పి అని వదిలేస్తారు. అలాగే అమ్మాయిలు కూడా ఆయన వినరండి, ఒప్పుకోరు. ఆయన చేయరు, నేను చేసుకోవచ్చా పూజ, మా వారు చేయరు, నేను చేయొచ్చా పూజ, మా వారు కండువా వేసుకొని నేను చేయొచ్చా పూజ అని అడుగుతుంటారు ఆడవాళ్ళు ఎక్కువ ఈ 6వ నెంబర్ వాళ్ళే. సో ఏంటంటే వాళ్ళ హస్బెండ్ వచ్చినా రాకపోయినా వాళ్ళ కోసం వీళ్ళు పూజలు చేయడం, వాళ్ళ కోసం వీళ్ళు నోవులు మొక్కడం, దేవుళ్ళు మొక్కడం, ఆ పనుల వాళ్ళు ఈ పనుల వాళ్ళు దారాలు కట్టడం, అవన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు విసుక్కున్నా సరే చేస్తూ ఉంటారు. ఈ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే చాలామందికి
ఎంత చేసినా సరే ఒక ఆనందం సంతోషం లైఫ్లో ఉండదు. ఎందుకు అంటే రీజన్స్ పేర్లో ఉన్న రాంగ్ నెంబర్స్ వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. కొంతమంది బాగుంటుంది, హ్యాపీగా ఉంటారు. సో బాగాలేని వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది 6 నెంబర్ లక్షణాలు. మనం ఆలోచించేసాం అనుకో, సావిత్రి గారు 6 నెంబర్లో పుట్టింది ఆవిడ. ఒక వెలిగి స్టార్లా అయింది. తర్వాత మొత్తం అంతా పోగొట్టుకుని వాళ్ళ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ చనిపోయింది ఆవిడ. సో లాస్ట్ లైఫ్ అలా అయిపోయింది వాళ్ళది. సో ఆవిడ చేసిన దానాలు లేవు, ఆమె చేసిన పూజలు లేవు, ఆమె చేసింది కార్యక్రమం అన్నీ మంచిగా చేస్తుంది పాపం. అందరికి ఇండస్ట్రీలో అప్పుడు ఫుడ్ కూడా తెచ్చిపెట్టేదంట ఆవిడ. అలా చెప్పుకుంటుంటా, నేను కూడా వింటున్నా. సో ఆ ఫుడ్ తెచ్చి పెట్టడం అవన్నీ చేసేవాడు ఆవిడ. అందరికీ రెస్పెక్ట్గా మాట్లాడేవావిడ, అందరితో ప్రేమగా ఉండేవావిడ. సో ఒక డ్రైవర్కి పెళ్ళి అంటే ఆ చీర అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి ఇచ్చిందని చెప్తున్నారు. సో ఇవన్నీ నిజమే 100%. కానీ ఆవిడకి సావిత్రి అనే పేరు సూట్ అవ్వలేదు. అందువల్ల ఆవిడ పేరు ఆ జీవితం అలా నాశనం అయిపోయింది. ఆవిడ జాతకంలో యోగం ఉంది, హీరోయిన్ అయింది. కానీ పేర్లో ఉన్న రాంగ్ నెంబరు మనిషిని నాశనం చేస్తుంది. ఎప్పటికైనా అది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తెచ్చింది. అది 6వ నెంబరు. సో 6వ నెంబర్ వాళ్ళకి పేర్లు మంచిగా పడితే లైఫ్ చాలా బాగుంటుందన్న. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉన్నవాళ్ళు, ప్రేమతత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు. సో పేర్లో రాంగ్ నెంబర్ ఉన్న వల్ల ఏంటంటే వీళ్ళు వాడుకుంటారు బాగా, కానీ వీళ్ళకి పదవులు ఎవరు. ఇప్పుడు రాజకీయాల్లో వీళ్ళు పనిచేస్తారు అనుకోండి, ఎన్ని పనులు చేస్తారంటే చాలా క్రియేటివిటీగా ఇది చేద్దాం అది చేద్దాం అన్నిట్లో హెల్ప్ చేస్తారు. పోస్ట్ ఇచ్చినప్పుడు వద్దులే ఈ పోస్ట్కి వీళ్ళు అర్హులు కాదు, ఎందుకంటే అన్నిటికీ మోళ్ళు అయిపోతుంటారు, కొంచెం గట్టిగా ఉండాలి కదా, ఈ పోస్ట్ ఉపయోగపడదు అని చెప్పి తీసేస్తారు ఇలాగా. సో ఏదో వంగతో ఆఫీస్లో అందరికీ హెల్ప్ చేస్తుంటారు, కానీ వీళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ వీళ్ళు చేసే ప్రేమ కానీ ఎదుటి వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది, వీళ్ళ మీద ద్వేషం కలుగుతుంది. సో ఆ ఈర్ష్య ద్వేషం వల్ల వీళ్ళకి సపోర్ట్ చేయరు. వాళ్ళు బయటికి మాత్రం మంచిగా మాట్లాడతారు, లోపల వాళ్ళకి వీళ్ళకి ఒక ఓటు వేయాలంటే వాళ్ళు వేయరాళ్ళు. వద్దు ఎందుకంటే రేపు రోజు ఇప్పుడే వాళ్ళు ఓపు తెగ పోగొడుతున్నారు, ఇంకా రేపు వాళ్ళే వస్తే వాళ్ళు పోగొడతారని చెప్పి ఇన్నర్ శత్రువులు అనేది ఈ 6 నెంబర్ వాళ్ళకు ఉంటారు. అమ్మ మరి వీళ్ళు ఏ భగవంతుని పూజించాలి, ఏ రంగు దుస్తులు ధరించాలి, ధరించకూడని ఏ రంగు దుస్తులు? తప్పకుండా నాన్న. సో వీళ్ళు ఏ దేవుణ్ణి పూజించాలంటే అమ్మవారి ఆరాధన వీళ్ళు. సో ఎక్కువ ఏంటంటే దుర్గా అమ్మవారి ఆరాధన, తర్వాత లలిత అమ్మవారి ఉపాసన, లలిత సహస్రనామ పారాయణ. సో ఆడవాళ్ళందరూ లలిత సహస్రనామం చేస్తుంటారు ఎక్కువ. సో మగవాళ్ళు కూడా లలిత సహస్రనామ పారాయణ చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, తర్వాత వారాహి అమ్మవారు, ఇలాంటివన్నీ కూడా ఇవి చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఇన్నర్ శత్రువులు ఎక్కువగా ఉంటారు. సో ఇన్నర్ శత్రువులు ఎలా ఉన్నారో మనకు గుర్తించడం కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల ఆ ఇన్నర్ శత్రుత్వం ఎవరికైనా ఉందంటే ఆ ఆలోచనని నశించే చేస్తుంది ఆవిడ. సో అది చేయడం వల్ల వజ్రకవచ పారాయణ, వారాహి అమ్మవారిది సహస్రనామం అర్చన ఉంటుంది, అవి చేయించుకోవడం, రెగ్యులర్గా వెళ్ళడం. సో ప్రతి అమావాస్యకి అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అంటే మనకి ముత్తైదుకి ఇస్తాం కదా సుమంగళి ద్రవ్యాలు, నేను పసుపు కుంకుమ గాజులు చీర జాకెట్టు ఇవన్నీ అమ్మవారికి పెట్టి అమావాస్య రోజున దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి లలిత అమ్మవారి ఆలయానికి ఈ వస్త్రాలు ఆవిడకి పెట్టి సమర్పించి దండం పెట్టుకుని వస్తే వీళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది. సో ఇది వీళ్ళు చేయాల్సిన పని. మరి దుస్తులమ్మ కలర్స్ వీళ్ళకి వచ్చేసి వైట్ కలర్ బాగా కలిసి వస్తుంది, క్రీమ్ కలర్ కలిసి వస్తుంది, లైట్ గోల్డ్ కలర్. సో గోల్డ్ కలర్ కలిసి వస్తుంది. ఇవి బాగా లక్కీ కలర్స్ నాన్న. ఇంకా మిగతా అన్లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ వేసుకోకూడదు, అసలు వాడద్దు. సో బ్లాక్ పడుతుందని చెప్తారు కానీ బ్లాక్ అసలు వాడకూడదు. వాడడం వల్ల వీళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తాయి. చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః.